స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అంతిమగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 26వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు పేదలపై దేవుని కొన్న ప్రేమ, పేదవాడు ధనికుడు అనే ఉపమానము ద్వారా, లాజరు ధనికుడనే ఉపమానము ద్వారా మనకి బోధించటం జరుగుతూ ఉన్నది. జరిగినటువంటి సంఘటన, ఒకసారి ప్రార్థన మందిరం మంటల్లో కాలిపోయింది. ఆ మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రాలు కావచ్చు, సామాగ్రి కావచ్చు, పవిత్ర గ్రంథాలన్నీ కూడా బుగ్గుపాలైపోయాయి. అయితే భక్తులందరూ కూడా చాలా కలత చెందారు. అయితే ఆ మత గురువుకు మాత్రం చీమ కుట్టినట్లు అనిపించలేదు. నవ్వుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. అప్పుడు అందరూ వచ్చి తన దగ్గరికి, గురువా, మీకు అర్థమైంది అక్కడ ఏం జరిగిందో? ఇంత నష్టం జరిగింది కదా, మీరు ఏ విధంగా జీవిస్తారు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు అని అడిగినప్పుడు ఆయన ఒక వ్యక్తిని పిలిచి ఆ లోపల ఉన్నటువంటి కాలిపోయినటువంటి ఒక పవిత్ర గ్రంథాన్ని తీసుకురమ్మన్నారంట. ఆ వ్యక్తి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అందులో చూస్తే 2 పేజీలు సగం కాలి సగం కాలకుండా ఉన్నాయి. ఆ 2 పేజీల్లో 2 వాక్యాలు ఉన్నాయంట. అవేంటంటే ఆ 2 వచనాలు ఆ ప్రజలకున్న వారికి ఆ గురువు అక్కడ చదవడం చూస్తున్నాం. నీవెక్కడ ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావా? చెడు మార్గంలో నడుస్తున్నావా? ఇంక 2వ వచనం, నీ సోదరుడు ఎక్కడ ఉన్నాడు? పొరుగువాడు ఎక్కడ ఉన్నాడు? సహాయంలో ఉన్నవారికి నువ్వు, అవసరతలో ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తున్నావా అని ఈ 2 వచనాలు వారికి బోధించడం జరిగింది. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూదులు వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కావచ్చు, సంపదలు కావచ్చు, వారికి ధనం దేవుడిచ్చినటువంటి అనుగ్రహంగా వారు భావించేవారు. అది వారి యొక్క మంచితనానికి దేవుడిచ్చినటువంటి దీవెన అనే ఒక చిహ్నముగా, మంచితనానికి గాను దేవుడు ఈ విధంగా వారిని దీవించాడని వారు ఆలోచిస్తూ ఉండేవారు. వారి విశ్వాసానికి, వారి మంచితనానికి దేవుడు తన కరుణా కటాక్షాలను దీవెనలుగా కుమ్మరించాడని వారి అపోహ. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండేదంటే, వారే మంచివారని, వారే నీతిపరులని, వారికే సత్యము తెలుసని, దేవుడు తన తండ్రి, వారు దేవుని యొక్క సొంత బిడ్డలుగా భావించేవారు. వారి యొక్క ఆలోచన, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల యొక్క ఉద్దేశం ఏమిటంటే, ధన కాంక్షతోనూ, అదేవిధంగా పదవి వ్యామోహాలతో, ఈ లోకపు వ్యామోహాలతో దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకములో స్థాపించాలనుకున్నారు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి ఆలోచన సరళిలో వాళ్ళు జీవిస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభువు ఈనాటి ఉపమానము ద్వారా వారికి బోధిస్తున్నారు. ఈనాటి ఉపమానము ద్వారా ధనికులకు పేదలకు మధ్య ఉన్నటువంటి తేడాను, వ్యత్యాసాన్ని మనకి బోధిస్తున్నాడు. 16వ అధ్యాయము పవిత్ర వచనములు 19, 20 చూస్తే పేరులో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధనికుడు వస్త్రాలు ధరించేవాడు, విందులు వినోదాలతో జీవించాడు, సుఖ జీవితాన్ని జీవించాడు. 20వ వచనంలో లాజరు వ్రణములతో, పుండ్లతో బాధపడుతున్నాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అప్పుడే కాదు, ఇప్పటి సమాజంలో మనం చూసినప్పుడు కూడా ధనిక వారికే విలువలిస్తుంటాం, వారి యొక్క పేర్లనే మనం గుర్తించుకుంటాం, వారినే గౌరవిస్తుంటాం. పేదవారి పేర్లు గుర్తుండవు, వారిని గుర్తించలేము, గౌరవించలేము. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఎక్కడ చూసినా, న్యూస్ పేపర్లో చూడండి, క్రీడాకారులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, లేదా ఇతరతర వేత్తలు కావచ్చు, వీరందరూ కూడా పేరు సంపాదించుకోవడానికి ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటూ వారి యొక్క పేర్లు గుర్తుండేలా చేస్తారు ప్రజల్లో. కానీ పేదవాడి పట్ల ఇలాంటి శ్రద్ధను మనం చూపించము. కాకపోతే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పట్టణంలో ధనవంతుని యొక్క పేరు అందులో రాయబడలేదు. కేవలం ఒక పేదవాని యొక్క పేరే ఈనాటి సుశేష పట్టణంలో రాయడం జరిగింది. అంటే దేవునికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ వచ్చు, ప్రత్యేకమైనటువంటి అనురాగము, ఆప్యాయత కావచ్చు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానంలో ఆ పేదవాని యొక్క పేరు లాజరు. ధనవంతుడు సుఖ జీవితాన్ని జీవించాడు, చాలా అనుభవించాడు, కానీ ఆయన పేరు అనేది లెక్కలో లేదు.
దేవుని దృష్టిలో ఆయన పేరు లెక్కలో లేదు. అది ఎందుకు కూడా పనికిరాదని తన ధనం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కేవలం ఈ పేదవాని యొక్క పేరును మనం చూస్తున్నాం. ఆయన పేరు అంట లాజరు. మరి ఈ పేరులో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేవుడు పేదలకు ఒక గుర్తింపునిస్తున్నాడు. మనమే చూస్తున్నాం. అష్టభాగ్యాల్లో మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 5:3 దీనాత్ముల ధన్యులు, పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యం మీది, మీ సొంతమే అంటున్నాడు. మరి లాజరు అనే హీబ్రూ భాషలో ఆ పదానికి అర్థం ఏంటి? ఎలియాజర్ అంటే గాడ్ హెల్ప్స్, అంటే దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తి అని దీని యొక్క అర్థం. ఖుషి జీవితాన్ని జీవించిన వారికి, అదేవిధంగా ప్రభువు మీద ఆధారపడకుండా జీవించే వారిని వారి జీవితం ఏ విధంగా ఉంటుందో ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 4-7 వచనాల్లో వారు తిని త్రాగి కూర్చుని సుఖశాంతులతో జీవిస్తున్నారు. వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే, ప్రవాసానికి వెళ్ళే వారిలో మొదటి వారు వీలేనంట. బానిసలుగా జీవించబోయే వారిలో మొదటి వారు వీరే. వారి యొక్క విందులన్నీ కూడా తుదముట్టించిపోతాయి, మునిగిపోతాయి. ఇంకా విందులు వినోదాలు ఏమి ఉండవు, అన్నీ కూడా అయిపోతాయి అని అంటున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ఈనాటి 2వ పట్టణంలో ప్రభు పునీత పౌలు మహర్షి ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. ఈ లోకపు వ్యామోహాలకు దూరంగా ఉండాలంటున్నాడు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, అదేవిధంగా సౌజన్యములతో జీవించమంటున్నాడు. అప్పుడే ఎవరైతే వీటిని అలవర్చి జీవిస్తారో ఆయనకు ఘనత, శాశ్వత ఆధిపత్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడని ఈనాటి 2వ పట్టణము ద్వారా క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సచిన కథ. ధనవంతుడు ఒక విశాలమైనటువంటి ఇల్లు కట్టుకున్నాడు. తనకి కావలసిందంతా కూడా ఆ గృహములో స్థిరపరచుకున్నాడంట. అయితే దాన్ని చూడడానికి, తనతో మాట్లాడడానికి అనేక మంది వస్తున్నారు, పోతున్నారు. ఆ ఇంటి దగ్గరలోనే ఒక చెప్పులు కుట్టుకునే పేదవాడు ఒకడు ఉన్నాడంట. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ధనవంతుడు ఆ పేదవాడిని అనేక రోజులు చూసిన తర్వాత, అనేక రోజులు తన యొక్క పరిస్థితిని కనుగొన్న తర్వాత వెళ్తున్నాడు. లోపలికి వస్తున్నప్పుడు ఆ పేదవాని యొక్క స్థితిని చూసినప్పుడు చివరికి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకరోజు అనుకున్నాడు ఈ పేదవానికి ఏదైనా చేయాలని. తన దగ్గర ఉన్నటువంటి బంగారపు బిస్కెట్ను ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడంట ఈ పేదవానికి. పేదవాడు దాన్ని అమ్ముకొని కొద్దిగా సొమ్మును తీసుకొని సంతోషంగా ఆనందంగా జీవిస్తాడు. కాకపోతే ఈ పేదవాడు దాన్ని స్వీకరించిన తర్వాత ఏమైందంటే, ఆ బంగారు బిస్కెట్ను పెట్టులో పెట్టి దాచేశాడంట. కొన్ని రోజులకి ఆయన పరిస్థితి ఏ విధంగా అయిందంటే, పోషణ లేదు, ఆహారం లేదు. ఇప్పుడు చివరికి ఏమైంది, తన యొక్క శరీరం క్షీణించిపోయింది. చాలా దీన స్థితిలో ఉన్నటువంటి ఆ పేదవాడిని ఒక రోజు చూసిన తర్వాత తనకి ఎప్పుడు అర్థమైంది, ఈ ధనము ఈ పేదవాడిని ఈ స్థితికి తీసుకొచ్చిందని చెప్పి చివరికి ఆ బంగారపు బిస్కెట్ నాణాన్ని తీసుకోవడం వెనక్కి జరిగిందట. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ధనం అనే వ్యామోహంలో పడి మిగతాది మర్చిపోతాం. ఈ పేదవాడు ఏమి లేనప్పుడు సంతోషంగానే ఉన్నాడు, కానీ డబ్బులు వచ్చిన తర్వాతనే తన జీవితం మారిపోయింది. తన జీవితం చనిపోయే స్థితికి పోయాడు. అందుకనే సామెతల గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది, అన్యాయంగా సంపాదించిన డబ్బు మొదట్లో తీయగా ఉంటుంది, కానీ చివరికి అది ఇసుకలు తిన్నట్లు ఉంటుందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కీర్తనకారుడు 49వ కీర్తన పవిత్ర వచనములు 7 కావచ్చు, 16, 17లో చూసినట్లయితే, ధనానం ద్వారా నీ ప్రాణాన్ని దక్కించుకోలేవు. ఈ లోకంలో ఏదైనా సంపాదించవచ్చు, కొనుక్కోవచ్చు, కానీ చివరికి నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ధనం నీకు ఉపయోగపడదని అంటున్నాడు. ఆయన వెంట ఏది కూడా తిరిగి రాదు అని మనకు బోధించడం జరుగుతుంది. ఈనాటి సువిశేష పట్టణంలో మళ్ళీ చూస్తున్నాం. లాజరు, అదేవిధంగా ఈ ధనవంతుడు. ఈ లాజరువారు మంచివాడా, భక్తిపరుడా అని కానీ, లేదా ధనవంతుడు మంచివాడు కాదని, లేదా భక్తిపరుడు కాదని ఏమి చెప్పలేదు. మరి ధనవంతుడు చేసిన పాపం ఏంటి, లేదా ధనికునికి పాపం ఏం చేశాడు అనే అంశానికి వచ్చినట్లయితే, లాజరుని తన ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోమని కూడా చెప్పలేదు. ఒకవేళ పాపం చేశాడు అనుకుంటే ఈ లాజరుని తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు. లేకపోతే తన సేవకులు పంపించి తనని అక్కడి నుంచి గెంటివేయలేదు. లేకపోతే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈ పేదవాడిని చూసిన ప్రతిసారి కూడా తనకి కొద్దిగా
అవహేళనగా ఉంది, తన కించపరిచేటట్లు ఉంది, లేకపోతే తను చూసి విసిగి చెంది తను ఏమైనా కనలేదు. ఒకటే పాపం ఏంటంటే, తప్పు చేసింది ఒకటే. అదేంటంటే లాజరు యొక్క కష్టాన్ని ఆయన పట్టించుకోలేదు. లాజరు యొక్క నిస్సహాయ స్థితిని ధనవంతుడు అనేవాడు పట్టించుకోలేదు. అందుకనే లూకా సువార్తికుడు చాలాసార్లు అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో ప్రవేశించుట సులభతరమని. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పనితీరు ఏ విధంగా ఉండాలంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంట. రెండోది ఏంటంటే పేద సాధులకు దాన ధర్మాలు చేయాలంట. మూడోది నిత్యము దేవుణ్ణి ప్రార్థించాలంట. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోకపు వ్యామోహాల్లో పడి పేదల పట్ల దేవుడిచ్చినటువంటి ధనము ద్వారా, దేవుడిచ్చిన సంపదల ద్వారా, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము ద్వారా ఇరుగు పొరుగు వారికి ఉపయోగపడకుండా నువ్వు చేస్తున్న పనులు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవు. పేదలకు సహాయం చేయకుండా చివరికి దేవునికే దూరం అవుతావు. ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, పేదలకు సహాయం చేయాలి, నిత్యము దేవుని ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవిత విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలామంది ధనం అనే వ్యామోహంలో పడుతున్నారు. ధనంతో పుస్తకాలను కొనుక్కోవచ్చు కానీ జ్ఞానాన్ని కొనుక్కోలేము. ధనముతో పూల పానుపును కొనుక్కోగలం కానీ సుఖనిద్రను కొనుక్కోలేము. ధనముతో రుచికరమైనట్టు భోజనాన్ని కొనుక్కోగలం కానీ ఆకలిని కొనుక్కోలేము. ధనముతో మందులను కొనుక్కోగలం కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేము. ధనముతో వజ్ర వైడూర్యాలను కొనవచ్చు కానీ ఆనందాన్ని కొనలేము. ధనముతో అందమైనటువంటి అమ్మాయిని భార్యను కొనుక్కోవచ్చు కానీ గుణవంతురాలైనటువంటి భార్యని సంపాదించుకోలేవు. ధనముతో అందమైనటువంటి నీ శవపేటికను సంపాదించుకోవచ్చు, కొనవచ్చు. ప్రశాంతమైనటువంటి చావును కొనలేవు. ఒక మాటలో చెప్పాలంటే డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ పరలోకానికి వెళ్ళలేవని గుర్తు చేసుకోవాలి ఈరోజు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ధనం అనేది 2 రకాల చావైన పాపాలు మనతో చేపిస్తుందంట. మొట్టమొదటిది ఏంటంటే మన హృదయమును, ఈ ధనం అనేది మన హృదయములను దేవుని యొక్క సాన్నిధ్యము నుండి లేదా దేవుని యొక్క స్నేహ బంధములకు దూరం చేస్తుంది ముందుగా. రెండోది ఏంటంటే మన హృదయములను ఇరుగు పొరుగు వారి నుండి దూరం చేస్తుంది. కాబట్టి ధనముతో కొద్దిగా జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు ఈనాటి పట్టణాల ద్వారా. చివరికి ఉపవానములో ధనవంతుడు ప్రార్థన చేశాడు దేవుని ఆదుకుని, కానీ అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి లాజరును చూచి దేవునికి మొరపెట్టాడు, అబ్రహామునకు మొరపెట్టాడు, కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ లోకంలో విచ్చలవిడి జీవితాన్ని జీవించాడు. దేవుడిచ్చిన దానిని దేవునికై, అదేవిధంగా పేద సాధలకు ఉపయోగపడలేదు. ముందుగా దేవుడిచ్చిన దాని నుండి మనం గుర్తిస్తూ దేవునికి వందనాలు చెప్పాలి. ముందుగా దేవుడిచ్చిన సంపదలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యంను బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. రెండవది ఏంటంటే దేవుడిచ్చిన దాని నుండి ఇతరులకు సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. మూడవదిగా దేవుడిచ్చిన దాని నుండి తిరిగి దేవునికి ఇవ్వాలి. ఈ మూడు కూడా ఏది కూడా చేయలేదు ఈనాటి సూసేస్ పట్టణంలో ధనవంతుడు. చివరికి తన పరిస్థితి నిత్య నరకంలోకి వెళ్ళడం జరిగింది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన సంపదను బట్టి మన కళ్ళు నెత్తికెక్కాయంటే జాగ్రత్త సుమ, మనకే నాశనం తీసుకొచ్చి పడుతుంది. కాబట్టి దేవుడిచ్చిన దానిని మనం గుర్తించగలిగి దేవుని యందు విశ్వాసము కలిగి దేవునితో సహాయముతో వచ్చిందని గ్రహించి తోటి వారికి ఉపయోగపడినప్పుడే ఖచ్చితంగా ఆ ధనం అనేది నీకు ఇంకనూ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా మనమందరం కూడా దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే సూత్రాలను ఆచరిస్తూ దేవునికి దగ్గరగా జీవించడానికి మన అనుదిన జీవితంలో ప్రయత్నించుదాం.